దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 96వ దావీదు కీర్తన 12వ వచనం. సర్వమును యెహోవా సన్నిధిని హర్షించుచున్నవి. ప్రియమైన వారలారా, సమస్తమును కలుగచేసినవాడు దేవుడు. అందుకే ఆయన పేరు సృష్టికర్త. సృష్టికర్త అయిన దేవుడిని సృష్టించిన ప్రతీది కూడా హర్షిస్తుందట. కారణం ఏంటి? చెట్లను సృష్టించాడు, అవి ఫలాలు ఇస్తూ హర్షిస్తున్నాయంటే సంతోషిస్తున్నాయి. ఆకాశాన్ని సృష్టించాడు, మేఘాలు కలిగి వర్షం ఇస్తున్నాయి కనుక అవి సంతోషిస్తున్నాయి. భూమి హర్షిస్తుంది, అది వర్షం చేత తడవబడి పంటనిస్తుంది కనుక హర్షిస్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుచేతనంటే వాటి పని క్రమంగా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, అవి ఫలిస్తున్నప్పుడు కృతజ్ఞతతో దేవుణ్ణి సంతోషిస్తున్నారట. అందుకే నీతిమంతుల గుడారాలలో ఉత్సాహ సునాద గీతములు వినపడునని బైబిల్ సెలవిస్తుంది. అంటే నీతిమంతులు వృద్ధిపరచబడుతున్నప్పుడు, నీతిమంతులు అభివృద్ధిపరచబడుతున్నప్పుడు వారి గృహాలలో ఉత్సాహ సునాద గీతాలు అనగా కృతజ్ఞతతో కూడినటువంటి పాటలు వినిపిస్తాయని కీర్తనకారుడు రాస్తాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకృతి అంతా కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ సంతోషిస్తుంది. ఈరోజు ప్రభువుని అంగీకరించి ఆయన రక్తం చేత కడగబడిన మన కుటుంబాలలో, మన జీవితాలలో ఎలా ఉన్నాం? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? హర్షిస్తున్నామా? ఫలిస్తున్నామా? చూడండి, ఈరోజు ఎక్కడ చూసినా పోలీస్ స్టేషన్లో అనేకమైన కేసులు దేవుని బిడ్డలయ్యే. బయట విచ్చలవిడిగా తిరిగే యవన బిడ్డలలో అనేక మంది క్రైస్తవులే. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది క్రైస్తవ బిడ్డలే లోకములో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. కారణం ఏంటి? ఆయన ఎవరో తెలిసి, ఆయన ఉనికి ఏమిటో తెలిసి వాళ్ళు ఫలించలేక కృతజ్ఞతగా ఉండలేకపోతున్నారు. అందుకే భక్తుడైన యెషయా అంటాడు, ఎద్దు తన కామందు నెరుగుతుంది, గాడిద తన సొంత దొడ్డి నెరుగుతుంది. స్వహస్తాలతో చేసుకున్న మనుషుడు అతడు తన దేవుడెవరో తెలుసుకోలేకపోతున్నాడని బాధపడుతూ రాసినటువంటి మాట అది. కనుక ప్రియమైన వారలారా, మనం ఎదుగుతున్నామంటే అది దేవుని కృప. మనకు ఒక దినాన్ని దేవుడు ఇచ్చాడంటే అది దేవుని కృప. కనుక జీవిస్తున్న మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత గలవారమై ఉండాలి. ఆ కృతజ్ఞతే మనల్ని ఆరోగ్యవంతులుగా మారుస్తుంది. ఆ కృతజ్ఞతే మనల్ని ఆత్మీయతలో వర్ధిల్ల చేస్తుంది. అందుకే ఇరుకు మార్గములో పోరాడ ప్రయత్నం చేయండి అన్నాడు. అంటే మనం ఇరుకులో నడుస్తున్నప్పుడు కూడా మనం ఫలభరితంగా మార్చబడతా ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడ సమీపంగా ఉన్న ఈ దినాల్లో మనం హర్షిస్తూ, ఆనందిస్తూ, శ్రమలను తట్టుకుంటూ ముందుకు సాగాలి. పౌలు గారు అంటాడు, మరలా చెప్తున్నాను, ప్రభువులో మీరు ఆనందించండి. మరలా చెప్తున్నాను, మీరు ప్రభువులోనే ఆనందించండి అనుంది. అంటే దేంట్లో కూడా మనకు ఆనందం లేదు. అది శరీరంలో కానివ్వండి, ధనములో కానివ్వండి, భౌతికపరమైన సంతోషం ఏది కూడా మనకు శాశ్వతం కాదు. కానీ ప్రభువులో మన ఆనందం శాశ్వతంగా నిలబడుతుంది. అలాంటి ఆనందాన్ని ఉదయకాలం మనం పొందుకొని ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభువు కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.